జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఇవాళ జరిగినటువంటి ప్రజావానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులు ఇవాళ తరలివచ్చారు. ఈ క్రమంలో జగిత్యాలలోని గోపాలరావుపేట గ్రామం అలాగే పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు తమకు బిల్లు మంజూరు కాలేదని L1, L2, L3 అంటూ చెప్తున్నారు. కానీ తమకు అర్హులుగా ఉండి తమకు ఇల్లు మంజూరు చేసినప్పటికీ బిల్లు మంజూరు కాకపోవడం పైన వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ జిల్లా కలెక్టరేట్కి అయితే వచ్చారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. త్వరితగతిన తమకు బిల్లులు మంజూరు చేయాలని సందర్భంగా కలెక్టర్ అయితే కోరారు. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి బిల్లులో ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు ఏం చెప్తారో చూడాలి. మరొక వార్త, శనివారం ఆదివారం కురిసినటువంటి అకాల వర్షాలకు ధర్మపురి నియోజకవర్గం ఇటు పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రామపూర్ ఇతర గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టం అయితే వాటిల్లింది. వరి మొక్కజొన్న మొత్తం కూడా నేల కొరిగింది. అయితే అకాల వర్షం పడడము దీంతో రైతన్నలు అయితే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం తరఫున పంట నష్టం సాయం చేయాలని కూడా సందర్భంగా రైతులైతే కోరుతున్నారు.